హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి నవరాత్రులు ఇంకా రేపటి నుండి స్టార్ట్ కదా, వారాహి అమ్మవారి నవరాత్రులు. ఇంకా నేనైతే గత 2 ఇయర్స్ నుండి అయితే అమ్మవారి నవరాత్రుల్లో అయితే పాలు పంచుకుంటున్నాను. 2 ఇయర్స్గా అయితే అమ్మవారిని పూజనైతే చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైనా నేను నార్మల్గా నా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఇంకా పసుపు కుంకుమతోటే నేను పూజ చేసేదాన్ని. ఈసారి అయితే నేను ఒక ఇన్స్టా పేజ్ నుండి ఇంకా నేను పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఇంకా నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అంటే నేను లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి కదా. దాంతోపాటు నేను విగ్రహం కూడా సపరేట్గా తీసుకున్నాను. ఇది ఇందులో రాలేదు, అది సపరేట్గా తీసుకున్నాను. ఇంకా ఈ బాక్స్లో అయితే ఏమేమి వచ్చాయో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే బాక్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ప్యాక్ చేశారో. ఇంకా నేనైతే ఇది ఓపెన్ చేసే ముందు ఒక్కసారి అయితే మొక్కుకున్నాను మనసులో అమ్మవారిని. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అయితే నేను బయట తీసి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అనేటిది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ధూపం వేయడం కోసము అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి కనుము కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే మనము బయట ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ అయితే ఒకే చోటనైతే దొరికాయి. ఇదైతే 132 దేవతల అష్టోత్తరం బుక్, ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా కుంకుమ వత్తులు 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇదేమో ఇంకా సాంబ్రాణి ధూప్ స్టిక్ ఇచ్చారు. ఇదేమో మనకి జాజు ఇచ్చారు. అమ్మవారిని ప్రతిష్టాపించే ముందు మనం పీఠం మీద వేస్తాం కదా, అది. దాంతోపాటు గాజుల మాల, అమ్మవారికి ఇష్టమైన గాజుల మాల కూడా ప్రొవైడ్ చేశారు. పంచగవ్య దీపాలు, వాటితో పాటు ఇంకా కుంకుమ వత్తులు, అంటే మనము 2 ప్యాకెట్స్ ఇచ్చారు, ఇంతకుముందు చెప్పాము కదా. ఇంకా పసుపు ప్యాకెట్, అదే కాకుండా 9 రోజులు 9 రకాల కుంకుమల్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఏ కుంకుమ అనేది ఇంకా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంద దీపం పెట్టడానికి కంద గడ్డ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇదైతే నేను సైడ్కి పెడుతున్నాను. నెక్స్ట్ ఆవు మూత్రం, గోమూత్రము, ఇంకా కుంకుమ ప్యాకెట్, పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ 2 ఇచ్చినారు. ఇంకా పసుపు కొమ్ములు కూడా ఇచ్చారు. పసుపు కొమ్ములతో పాటు గంగాజలం కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా తెల్లవత్తులు, ఎర్రవత్తులతో పాటు తెల్లవత్తులు, ఇవన్నీ అయితే ఒకే దగ్గర మనకి ప్రొవైడ్ చేశారు. కొన్ని పసుపు కొమ్ములు కూడా ఇచ్చినారు, అంటే మనం పూజలో వేసుకోవడానికి. అవి ప్యాకెట్ కొంచెం ఓపెన్ అయింది కాబట్టి కింద పడ్డాయి. ఇంకా అందులోనైతే నేను బాక్స్ నుండి తీసి మళ్ళీ ప్యాకెట్ వేశాను. ఇంకా వాటితో పాటు మనకి ధూపం వేయడానికి గుగ్గిలం పౌడర్ కూడా ఇచ్చారు. ఇంకా గంధం ప్యాకెట్, గంధం బాక్స్, ఇంకా మనకి అఖండ దీపం వెలిగించడానికి 5 వత్తులు కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వారాహి అమ్మవారి పూజ చేసుకోవడం ఎలా అనే తెలియని వారు ఉంటారు కదా, వారి కోసం అయితే బుక్ కూడా ఇచ్చినారు. అందులో చూసుకుంటూ తెలియని వాళ్ళు కూడా ఈజీగా మనకైతే పూజ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ కిట్ అయితే చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చినాయో. రేటు కూడా రీజనబుల్గానే ఉండే, ఇంకా అందుకోసమనే నేను తీసుకున్నాను. ఇంకా విగ్రహం నేను సపరేట్గా తీసుకుందామనేసి ఇంకా విగ్రహం అయితే ఇందులో తీసుకోలేదు. ఇంకా టోటల్ పూజ ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. వస్త్రము మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇంకా పూజలో భాగంగా వీళ్ళైతే అన్నీ అయితే ఇచ్చేసినారు. పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, ఇంకా 9 రకాల కుంకుమలు. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తాను. చూడండి, ఇది సాంబ్రాణి బాక్స్, ఇదైతే కొంచెం పెద్దగానే వచ్చింది. 9 రకాల కుంకుమలు కలిపి సపరేట్గా ఒక్కొక్క బాక్స్ అయితే ఇచ్చినారు. ఇందులో ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క పేరుతో అయితే ఉంది. జవ్వాది కుంకుమ, పచ్చకర్పూరం కుంకుమ అని, ఇంకా మొగలి రేకులు కుంకుమ అని, ఇలా చాలా రకాల నేమ్స్తో అయితే కుంకుమలు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దాంతోపాటు పూజా విధానం ఎలా చేసుకోవాలనేది తెలియని వాళ్ళ కోసం అయితే ఇంకా వారాహి అమ్మవారి పూజా విధానం బుక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ పంచగవ్య దీపాలు, ఇవైతే ఆవు పేడతో చేస్తారు ఈ పంచగవ్య దీపాలని.
చూడండి ఫ్రెండ్స్, అన్ని అమ్మవారి అష్టోత్తరాలతో సహా ఇంకా పూజ ఎలా స్టార్ట్ చేయడము అన్నీ అయితే అందులో ఉన్నాయి. వాటితో పాటు అమ్మవారికి అలంకరణ చేయడానికి ఫోటోకి ఇంకా మాల 3 రకాల గాజులు కలిపి ఒక మాలగా చేసినారు. ఇదైతే చాలా బాగుంది. అమ్మవారికి మాల కూడా ఇచ్చినారు, ఎందుకంటే అమ్మవార్లకి ఎక్కువ గాజులు పువ్వులు అంటే ఇష్టం కదా, ఇంకా సో అందుకోసమని మాలను కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ధూప్ స్టిక్స్ కూడా ఇచ్చినారు, ఇంకా సాంబ్రాణి కప్స్ లాగా ఉండేటివి ఇచ్చినారు, ధూప్ స్టిక్స్ కూడా ఇచ్చినారు. ఇంకా అమ్మవారికి అలంకరణ చేయడానికి వస్త్రము కాటన్, అంటే మనం కాటన్తో వస్త్రం చేస్తాం కదా ఇంట్లో, అవి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా తెల్లవత్తులు, నెక్స్ట్ జాజు, అమ్మవారిని పీఠానికి అలంకరిస్తాం కదా అవి, ఇంకా ఎర్రవత్తులు అయితే 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చినారు. మనం పంచగవ్య దీపాల్లో కానీ, ఇంకా కొబ్బరి దీపాల్లో కానీ, లేదా కంద దీపంలో కూడా మనం వెలిగించవచ్చు. వాటితో పాటు పసుపు కొమ్ములు, అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కొమ్ములు, ఇంకా కన్ము ప్యాకెట్, దాంతోపాటు అమ్మవారికి పొగ వేయడం కోసము సాంబ్రాణి పౌడరు, మనకి బయట దొరుకుతుంది కదా, గుగ్గిలం అంటారు అది, ఇంకా గోమూత్రము, అమ్మవారికి పూజ చేసే ముందు గోమూత్రంతో ఇల్లంతా ఇంకా తుడిచేయాలి. దాంతోపాటు తెల్ల ఆవాలు, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మర్చిపోయినాను, తెల్ల ఆవాలు కూడా ఇచ్చారు. అమ్మవారికి ధూపం వేసేటప్పుడు అందులో వేస్తారు. ఇంకా ఇది గంధం బాక్స్. నెక్స్ట్ 103 దేవతల అష్టోత్తరాలు, అదొక బుక్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఏం తెలియని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఈ బుక్ ద్వారా. ఇంకా పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, నెక్స్ట్ కర్పూర బిళ్ళలు, కుంకుమ ప్యాకెట్ కూడా ఇచ్చినారు. ఇంకా జువ్వాది, దాంతోపాటు అత్తరు, అమ్మవారికి సుగంధాలంటే ఇష్టం కదా, ఆ అత్తరు కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఇవి అంతకుముందు విడిగా తీసుకున్నాను పూజ స్టోర్లో, ఇలా ఒకటే దగ్గర తీసుకోలేదు. దాంతోపాటు గంగాజలం కూడా ఒక చిన్న బాటిల్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంక ఇదైతే కుంకుమ ప్యాకెట్. ఇంకా మనము కుంకుమ ఎక్కడ, పసుపు ఎక్కడ అని వెతకకుండా ఇంకా అన్నీ ఒకే చోటనైతే మనం ఈ బాక్స్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. అగరబత్తి ప్యాకెట్, ఇంకా అమ్మవారికి అఖండ దీపం వెలిగించడానికైతే వత్తులైతే ఇచ్చినారు. 3 or 5 నేను చూడలేదు, ఇంతకుముందు 5 అని చెప్పినాను. అఖండ వత్తి అయితే ఇచ్చినారు. ఇంకా ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేసినారు. వీటితో పాటు నేను బయటనైతే అమ్మవారి విగ్రహము, దాంతోపాటు ప్లేట్ కూడా నేను వచ్చింది, దాంతోనే ఆఫర్లో ప్లేట్ వచ్చింది. అది ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను. నాకైతే ఇవన్నీ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో నా డ్రీమ్, అమ్మవారికి నేను ఇలా అన్ని రకాలుగా, ఇది లేదు అని అనకుండా అన్ని రకాలుగా నేను పూజ చేయాలి, అమ్మవారిని హ్యాపీగా ఉంచాలి అనేది నా కోరిక ఇప్పటికైతే నెరవేరింది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అమ్మవారి విగ్రహము. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఇంకా నేనైతే ప్లేట్ సపరేట్గా ఇచ్చేసరికి ఓన్లీ ప్లేటే అనుకున్నా. ఇంకా ఏమొచ్చిందో నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇదైతే చూడండి అమ్మవారి విగ్రహము. మనకి ఇంకా హైట్ కూడా కరెక్ట్గా వచ్చింది, చాలా పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మనకి ఎంత అవసరమో అంతే వచ్చింది. ఇంకా ఇది కొంచెం నాకు ఆఫర్లో వచ్చిండే ప్లేట్తో పాటు, అది ప్లేట్ సపరేట్గా వచ్చింది. నేను అది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా నేను ప్లేట్ ఇందులో రాలేదేంది అని చూస్తున్నాను, అంటే మిస్ అయిందా ఇంకా, అంటే ఇది ఇప్పుడు ఆర్డర్ చేసినాను కానీ ఇంకా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు అన్బాక్సింగ్ చేద్దామనేసి ఇంకా నేను అప్పుడు ఓపెన్ చేయలేదు. ఇంకా అమ్మవారి ఉగ్రరూపంతో అయితే మనకి విగ్రహం అయితే చాలా బాగా వచ్చింది, ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నేను ప్లేట్ కూడా నేను చూపిస్తాను. ప్లేట్తో పాటు నాకు ఏమొచ్చిందో మీరే చూడండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను షాక్ అయినా, అంటే బై మిస్టేక్లో వచ్చిందా లేకుంటే ఏంటి, నాకు అసలు ఫస్ట్ అయితే ఏం అర్థం కాలంటే నేనేమన్నా ఇది కూడా ఆర్డర్ చేశానా అనేది కన్ఫ్యూజ్ అయినా, బట్ కాదు. ఇంకా రెండు అయితే వచ్చినాయి, చూడండి ఏమేమి వచ్చినాయో ప్లేట్తో పాటు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, ప్లేట్తో పాటు అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా. ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఓన్లీ ప్లేట్ మాత్రమే చూపించారు. నాకు అన్నపూర్ణాదేవి విగ్రహం వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇదైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. 2 విగ్రహాలు అయితే నేను అన్బాక్సింగ్ చేశాను. ఇంకా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. నాకు బిలో 150కే ఇవి 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి. రీజనబుల్ కదా ఫ్రెండ్స్. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి ఇంకా నైట్ అయితే పూజ చేసుకోవడం అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ అన్నీ ఒక్కొక్కటిగా ఈ బాక్స్లో అయితే పెడతాను. ఈసారి ఇది నేను థర్డ్ టైం చేయడం. ఈసారి స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ కూడా నాతో పాటు పూజ చేస్తా అన్నారు. ఇంకా నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి అనుగ్రహం ఇలానే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతిసారి నేను అమ్మవారి ముందు ఇదే కోరుకుంటాను. నెక్స్ట్ ఇయర్ కూడా నీ పూజ చేసుకునే అనుగ్రహం నాకు ఇవ్వమని. ఇంకా ఇదైతే థర్డ్ టైము అమ్మవారి అనుగ్రహం వల్ల. ఇంకా నేను ఇన్ని రకాల పూజ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకొని పూజ చేస్తానైతే అనుకోలేదు. ఈసారి కూడా పోస్ట్పోన్ అయిద్దేమో అనుకున్నాం, బట్ కాలేదు. ఈసారి అమ్మవారి అనుగ్రహం ఉంది. ఇంకా దాంతోపాటు నాకు అమ్మవారి కందదీపంలో అయితే అమ్మవారి ప్రతిరూపం అయితే కనిపించింది. అది నేను ఇందులో యాడ్ చేయలేదు, బట్ నేను తర్వాత ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అది మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి రూపు కనబడడం. లేదా వీలైతే వీడియో ఎండింగ్లో అయినా నేను యాడ్ చేస్తాను, మీరు డెఫినెట్గా చూసేయండి. ఇలా అన్నీ ఒక బాక్స్లో పెట్టి ఇంకా నీట్గా అయితే సైడ్కి పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.